నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలకు ఏదైనా దిశానిర్దేశం చేయాలి కానీ ఆమె మాట్లాడిన తీరు మా నాయకుల పైన ఏదైతే ఉందో అది చూస్తా అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఒక మహిళగా ఆమె ఏమైనా ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతుందో లేక ఆమె మానసిక పరిస్థితి బాగలేక మాట్లాడుతుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆమె మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మహిళలు కూడా సిగ్గుపడే విధంగా ఉంది. మా నాయకుడు ఆమె ఏదైనా ఉంటే పూర్తి పూర్వాపరాలు ఇది చేసుకోవాలా. మీరు కూడా మీడియా పరంగా వినండి. మా నాయకుడు అంజాద్ బాషా గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మొన్న ఏదైతే టీడీపీ చిల్లర బ్యాచ్ మా కార్పొరేటరు మా కోఆప్షన్ పైన దాడికి పోయారో దానిపైన మా నాయకుడు భరోసా ఇచ్చేదానికి సంఘీభావం తెలిపేదానికి అక్కడికి వెళ్ళాడు. దాంట్లో మాట్లాడిన మాటలు వినండి. ఇక్కడ ఎక్కడైనా మా నాయకుడు ఇక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారా మీరు విన్నారు కదా. ఈ వీడియో కాల్ అంటే మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను, మీరు కూడా వినండి. మా నాయకుడు ఏం చెప్పాడు, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడే కానీ సామరస్యపూర్వకంగా మనం ప్రవర్తించాము. ఈ విధంగా దాడులకు కానీ రెచ్చగొట్టే విధంగా కానీ ఎక్కడు ఏనాడు కూడా చేయలేదు. మీరంతా సంఘటితంగా ఉండండి. వాళ్ళు రెచ్చగొట్టి మనల్ని ఇది చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఏదైనా అవసరమైతే మాకు కాల్ చేయండి అనే ఒక భరోసా ఇచ్చారే తప్ప ఆమెలాగా ఎక్కడ రెచ్చగొట్టే మాటలు కానీ ఇంకో మాటలు మాట్లాడుందా. అదే ఆమె నిన్న ఎంత ఫ్రస్ట్రేషన్గా మాట్లాడుతుందంటే, ఏమ్మా 1.5 సంవత్సరం అయితే నీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నువ్వు వచ్చి గెలిచి మరి ఎందుకు అరికట్టలేకపోయావు? ఇదే గంజాయి నువ్వు ఎందుకు అరికట్టలేకపోయావు? గతంలో 2 ఎస్పీల దగ్గరికి మా నాయకులు వెళ్ళి గంజాయి కానీ ఏదైనా ఉంటే అసాంఘిక కార్యక్రమాలు కానీ అరికట్టాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చిన నాయకులు మా వాళ్ళు. నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే అది చెల్లదు. కడప నగరంలో తీసుకుంటే గతంలో నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. శివానంద రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మొన్నటికి మా అంజాదన్న 2 తూర్లు ఉన్నప్పటి వరకు కూడా ఎక్కడ ఏదైనా జరిగినా కూడా ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత ఒకరికొకరు ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడుకుంటారు, పార్టీగా పలకరించుకుంటారు తప్ప ఈ మీలాగా కక్షలు కార్పణ్యాలు చేసే విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడే విధంగా ఎక్కడ చేసిన దాఖలాలే లేవు. అది మా నాయకుల సంస్కృతి. మా నాయకుల గురించి నీకు మాట్లాడే అర్హతే లేదు. ఇంకో మాట అన్నావు, కడప రెడ్డి, నేను రెడ్డిని, నాకు సంబంధించి మొత్తం ఈసారి మొత్తం చరిత్ర ఉన్నంత వరకు రెడ్డి వస్తారు అంటే నీకు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు నీకు ఓట్లు వేసి గెలిపించలేదా? కేవలం నువ్వు ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నావా? ఇదేనా నువ్వు ఇచ్చే మెసేజ్? అంతేకాకుండా దాడుల గురించి మీరు చెప్తా అంటే ఊసనెల్లి మాట్లాడినట్టు ఉంది, నవ్విపోతుడు కాక నాకేంటి అన్నట్టు ఉంది. నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయితేనే మీ నగర అధ్యక్షుడి పైన దాడి చేసింది ఎవరో కడప ప్రజలందరికీ విదితమే. నువ్వు మాట్లాడుతున్నావు మహిళల గురించి. ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నారు మీకు, మహిళా కార్పొరేటర్. ఆమెకు విలువ ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? నువ్వు గౌరవించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇంకొక చిప్పగిరి మీనాక్షి అనే ఒక తెలుగుదేశం కార్యకర్త టవర్ ఎక్కి మహానాడు జరుగుతూ ఉంటే
కనీసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమె, పార్టీకి బాగా కృషి చేశాము, టీడీపీ పార్టీకి కృషి చేశామే, కనీసం పరామర్శకు నువ్వు నోచుకున్నావా? అదే మహిళలు నీ మీద ప్రెస్ మీట్ పెట్టి, మేము కాదు మీ పార్టీలో ఉన్న మహిళలు ప్రెస్ మీట్ పెట్టి నీ గురించి విమర్శించినారు. ఈరోజు కడప నగరం అంతా నీ గురించి ఏందో అందరికి తెలుసు. మీకు కావాలంటే మీ ఆధ్వర్యంలోనే బ్యాలెట్ పేపర్లు పెడతాం, బాక్సులు కడపలో 4 చోట్ల 5 చోట్ల ఓపెన్ బ్యాలెట్ పెడతాం. మా నాయకుడు గురించి నీ గురించి ఏది రిజల్ట్ వస్తుందో దానికి కట్టుబడి ఉంటాం. మీరు సిద్ధమేనా అని అడుగుతున్నారు. ప్రభుత్వం గురించి అక్రమాల గురించి మాట్లాడుతున్నారు మీరు. మా ప్రభుత్వంలో కాదు, మీ ప్రభుత్వం నుంచి వచ్చినప్పటి నుంచి మైను శాండ్ లాస్ట్ కొండలను కూడా కరిగించుకుంటా పోతున్నారు. ఇప్పుడు చేస్తా ఉండేది ఇన్ని మీకు కనపడడం లేదా? ఈ అక్రమాలు మీకు కనపడడం లేదా? మా నాయకుల గురించి మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు మాట్లాడుతూ ఉంటే ఎట్లుందంటే కదా, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఒక వర్డ్ ఉంది, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని. మీకు కడప ప్రజలు బాగా చూస్తున్నారు, అన్ని వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. మీరు కనీసం మా కేసుల గురించి మాట్లాడాం. నీ మీద ఏదో 19 నాకు 9వ తేదీ నాకు టికెట్ అనౌన్స్ చేస్తానే, ఇన్ఛార్జ్గా ప్రకటిస్తానే, నా గురించి కేసులు పెట్టాను. ఎక్కడ పెట్టారమ్మా? ఏ స్టేషన్లో నీ మీద మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ పెట్టిన దాఖలాలు చూపించు. ఇప్పుడు అన్ని స్టేషన్లు మీ పరిధిలో ఉన్నాయి కదా. మీరు ఏదో మేము పెట్టిన కేసు కానీ మీ పైన ఏదైనా ఎఫ్ఐఆర్ బుక్ అయింది కానీ ఒకటి ఉంటే కదా తీసి చూపించండి. మేము ఓపెన్గా అడుగుతున్నాం మిమ్మల్ని. సంస్కృతి మీది. కేవలం 41A నోటీస్ ఇచ్చి పంపించాల్సిన చోట ఒక సామాన్య కార్యకర్తను, ఒక మా అంజాద్ బాషా గారి పిఏను హైదరాబాద్ పోయి ఏదో పెద్ద క్రిమినల్ అయ్యేట్టు అతనికి కొడుకుని వచ్చి ముసుగేసి ప్రెస్ మీట్ పెట్టి చూపించి కేసు బుక్ చేసిన దాఖలాలు మీ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయించుకునే సంస్కృతి మీది. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడే కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించాడు. మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే సంస్కృతిని మా నాయకులు అంజాద్ బాషా గారు అయితేనేమి, మా మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి అదే సంస్కృతిని ఫాలో అవుతున్నారు. మాకు కూడా వచ్చు, మాకు కూడా నోరు ఉంది, కానీ మాకు సంస్కారం అనే ఒక ఇది ఉంది. మీకు సంస్కారం లేనట్టుంది. అందుకే మీరు ఇంత విచ్చలవిడిగా బహిరంగంగా అసలు మగవాళ్ళ మధ్యలో మాట్లాడుతున్నామే అనే ఇంకిత జ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే మాకు ఆందోళన కలుగుతూ ఉంది. మా కడప ఎమ్మెల్యే గారికి మానసిక ఆరోగ్యం ఏమైనా సరిగ్గా లేదేమో, ఒక ఆమెకు ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలేమో అనే విధంగా కడప అభివృద్ధి పైన దృష్టి పెట్టి కడప ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కడప ప్రజలకు ఏం చేయాలా అని ఆలోచించాలని పోయి లేడీకి లేచిందే పడుతుంది. పొద్దున లేచినప్పటి నుంచి ప్రెస్ మీట్ కానించి ఎక్కడన్నా మాట్లాడినప్పుడు కానించి కేవలం మా నాయకులు విమర్శించే కార్యక్రమమే తప్ప ఇంకొకటి కాదు. అదే చెప్పా కదా ఇంతకుముందు, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నారు. నమస్కారం. ముఖ్యంగా మేము ప్రెస్ ముందుకు రావడం ఏమంటే, నిన్న మాధవి రెడ్డి గారు అసలు వాళ్ళు పెట్టిన పర్పస్ ఏమి మీటింగు, ఆమె మాట్లాడిందేమో ఆమె అయినా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావడంలా. కార్యవర్గ సమావేశం పెడితే ఏమి చేయాలా, ఎట్లా మనం ముందుకు పోవాలనేది వాళ్ళకు నిధులు వాళ్ళకు అన్నీ వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అవన్నీ కాకుండా వైఎస్ఆర్సీపీ లీడర్లను మధ్యలో తీసుకుంది. ఆమె ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అందరూ సంతోషించినారు. ఒక మహిళ అయింది, చాలా ఏళ్ళకు ఒక మహిళ అయింది. అది కూడా ఎట్లా, వాళ్ళు సింగల్గా వచ్చి కాలేదు, ఆమె తెలుగుదేశం కూటమి తరఫున అయింది. అంత కూటమి వాళ్ళు కలుసుకొని ఏదో ఒక మహిళ అయింది అని అందరూ ఆనందపడ్డారు. మొదటి కార్పొరేషన్ మీటింగ్లో మేయర్ గారు అందరూ పూలగుచ్చం ఇచ్చి నీకు షాల వేసి మంచి వాతావరణంలో నేను ఆహ్వానించి కూర్చోబెట్టారు. అది కూడా మంచిదే. ఆ తర్వాత ఆమె గొడవలంటూ స్టార్ట్ చేసిందంటే మాధవిరెడ్డి గారే చేశారు. అంటే ఎలక్షన్లప్పుడు తగ్గబాటు చేస్తారు ఎవరైనా. ఎలక్షన్స్ తెలుగుదేశము అప్పుడు కాంగ్రెస్ ఉంది, నేను 30 ఏళ్ళ నుంచి 95లో కౌన్సిలరు, నేను చైర్మన్ హరీంద్రనాథ్ తెలుగుదేశము, నేను కాంగ్రెస్ పక్కలే. ఎప్పుడు ఇంత గొడవ చూడలేదు నా చరిత్రలో.
ఆ ఎలక్షన్లు అప్పుడు అందరూ చేశారు. నువ్వు నీకు మర్యాద ఇచ్చి అని చేస్తే మేఘనకు వాళ్ళ ఇంటి ముందర చెత్త వేయడం న్యాయమా? ముందు స్టార్ట్ చేసింది ఎవరమ్మా? మీరే కదా. చెత్త వేయడం ఎంతవరకు సబబు చెప్పు? ఏదైనా ఉంటే మాట్లాడుకోండి. ఆయన అట్లే స్టార్ట్ చేసి ఇంకా ఇదే గొడవలు కంటిన్యూ. ఎవరైనా మీకు ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, అది మానుకోండి. మీరు ఎమ్మెల్యేగా ఉంటారు, ఏం చేయాలా ఏమి అనేది మేము ఏం అభివృద్ధి చేస్తారు పోనీ. ఆమె ఎమ్మెల్యే అయినాక ఎవరికైనా సలహాలు ఇచ్చినారా? అన్ని సలహాలు లేదు పోనీ. ఏమైనా సర్కిల్ రోడ్లు గుంతలు కూడా ఏక యాక్సిడెంట్లు అవుతాయని ప్రజలు మొత్తుకుంటారు. ఏమైనా సంక్షేమ పథకాలు మీరు ఏమన్నా రాబోదు మీ సీఎం గారు ఏంది జగన్ అనేది ఇచ్చేది ముందు నేటివి ఏవి తీయము, మేము ఇంకా అదనంగా ఇస్తాము అని చెప్పారు. ఏమి ఇచ్చినారు మీరు? ఏమి ఒక అమ్మఒడి ఇచ్చింది, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కూడా మేము వైఎస్ఆర్సీపీ గొడవలు చేయంగా ధర్నాలు చేయంగా కొద్దిగా ఇస్తున్నారు. ఏమి ఒక్క ఇళ్ళని ఇచ్చినారా? ఒక్క స్థలం ఇచ్చినారా? ఏమీ లేదు. సంక్షేమ పథకాలే లేవు. ఆ సంక్షేమం అనేదే లేదు. ప్రజలు మీరు ఒకసారి మీరు మళ్ళీ ఒక ఎమ్మెల్యే కావాలనుకోవాలి, కానీ ఇట్లా గొడవలు పెట్టుకొని ఎవరికి నీచంగా మొబైల్ని మనం మాట్లాడకూడదు. మనం ఆడవాళ్ళకు ఒక పరిచయం ఉంది, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. ఇవన్నీ అవసరం లేదు. గుడ్డలు ఇస్తాము అట్లా చూస్తామని మనం అనకూడదు. నువ్వు ఎమ్మెల్యే ఏం చేయాలా? మన సంక్షేమం చూడాలా? ఏదైనా నిధులు తేవాలా? ఏమైనా చేయాలి, కానీ ఏం లేవు. ఎంతసేపు వీళ్ళిద్దరైనా టార్గెట్. సంక్షేమం ఏం చేసావో చెప్పు. ఇది పద్ధతి కాదు. నువ్వు మహిళలాగా ఉండదు. నెక్స్ట్ గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీ గ్రాఫిక్ పడిపోయింది. మీరు ఎంతసేపు ఏమి చేయరు. మీరు వైఎస్ఆర్సీపీలు సతాయించడం చేస్తున్నారు అంటున్నారు అని అనే లోకంలో కడపలో అదే నాడు ఉంది. మీరు ఒకసారి బేరింగ్ చేసుకొని ఇవన్నీ వదులుకొని మనం ఎంతసేపు ఉన్నా ప్రజలకు సేవ చేయాలా? ఏమి నిధులు చేస్తావో అవి చెప్పుమ్మా, నేను ఆనందిస్తాం. మాధవిరెడ్డి గారు మాట్లాడుతూ బయటికి వచ్చేటప్పుడు నోటికి తాళం పెట్టుకొని రాండి చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా నేను అడుగుతాను, మేమేమన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నామా? మాకు అర్థం కావడంలే. మీరు మాట్లాడే మాటలేంది తాళం పెట్టుకుంటామా? అసలు నిన్న జరిగిన మీటింగ్లో మీ పక్కన కూర్చునే వాళ్ళల్లో ఒకే సామాజిక వర్గాన్ని మీరు కూర్చోబెట్టుకున్నప్పుడే మీ గురించి అర్థమైపోయింది ప్రజలకి. ఏమే ఒకే సామాజిక వర్గంని అసలు నగరాధ్యక్షుడిగా ఎన్నికైంది ఒక మైనార్టీ లీడర్. ఆ మైనార్టీ లీడర్ని నువ్వు పక్కన కూర్చోబెట్టుకోవాలా. అట్లాంటి వ్యక్తిని కూర్చోబెట్టుకోకుండా ప్రధాన కార్యదర్శిని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడే నువ్వు ఏంటో అర్థమైపోయింది. కేవలం నువ్వు నీకు సంబంధించిన సామాజిక వర్గంనే ఎంకరేజ్ చేస్తున్నా పోతున్నావు. ఉదాహరణకు తీసుకుంటే నువ్వు మైనారిటీల పైన ఏ విధంగా దాడి చేసినావో చెప్తే, ఇంటి పక్కన ఇరుగు పొరుగునే వాళ్ళు కొట్లాడుకునేది ఉంటుంది. చిన్న కొలాటం తీసుకొని పోయి ఒక పోక్సో చట్టం పెట్టి 70 ఏళ్ళ ముసలాయని నువ్వు 15 నుంచి 20 రోజులు జైల్లో పెట్టిన చరిత్ర నీది. నువ్వా మాట్లాడేది మళ్ళా మా గురించి నోటికి తాళం పెట్టుకోవాలంటున్నావు. అది పక్కన పెడితే ఇవాళ మైనారిటీ నాయకుడు జహీర్ అనే నాయకుడు గత 30 ఏళ్ల నుంచి అక్కడ సర్వీస్ చేస్తున్నాడు. ఏంది ఇక్కడ అని అడిగిన దానికి అతని పైన SC ST అల్ట్రేషన్ కేసా? ఎంతవరకు న్యాయం ఇది? ఎస్సీలలో ఉండి మాసాపేటలో ఉచితంగా నీరు ఇస్తా అంటే త్యాగరాజ్ అనే ఒక ఎస్సీ కార్పొరేటర్ పైన కేసు పెట్టిస్తావు, నా పైన కేసు పెట్టిస్తావు, ఒక బీసీ సోదరుడి పైన. నీకు కావాల్సిన సామాజిక వర్గం తక్క ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ నువ్వు ఎంత అనుగదొక్కుతున్నావో ప్రజలందరూ బాగా గమనిస్తున్నారక్క, అందరూ గమనిస్తున్నారు. ఇంకొకటి, నువ్వు కడప నగరంలో ఇప్పటి వరకు నువ్వు వచ్చి దాదాపు 16 నుంచి 18 నెలలు అవుతుంది. 16 నుంచి 18 నెలల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అంటే నాకు తెలిసి అభివృద్ధి ఏమో పక్కన పెట్టు, అవినీతి అయితే ఫుల్ ఉంది. ఏందంటావా? మీ పార్టీ ఆఫీసే తీసుకున్న ఉదాహరణకు దాదాపు 2.5 ఎకరాలు, అది ఒక సివిల్ సప్లైస్ గోడౌను. మళ్ళీ దాని తర్వాత న్యాక్ అనే సంస్థ అక్కడ నడపబడుతుంది. న్యాక్ అంటే మాలాంటి యువతకు నైపుణ్యం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక స్కీమ్ ద్వారా నడిపేది. దాన్ని మీరు కబ్జా చేసి దాదాపు 40 నుంచి 50 లక్షలు స్క్రాప్. మీరు ఒక దొంగ టెండర్ వేసి ఆ 50 లక్షలు కూడా మీకు ముట్టిందనేది నిజమా కాదా? ఇది జాగదన్నట్టు దేవుని గడప చెరువులో ఎవరైనా చేపలు కొడతారు లేకపోతే బోటింగ్ చేస్తారు. మీరు ఆడపోయి మట్టి తోలి ఆ మట్టిని అమ్ముకుంటూ మళ్ళీ అది సాగదన్నట్టు చెరువులో ఎవరన్నా వెంచర్లు ఇస్తారక్క? అది వేసిన చరిత్ర మీది. మీరా మా గురించి మాట్లాడడం, మా నాయకుల గురించి మాట్లాడడం? మీరు అంజద్ బాషా గురించి మాట్లాడుతున్నారు. 1,00,000 డిన్నర్లు 2 లక్షల డిన్నర్లు అని. అంజద్ బాషా అనే వ్యక్తి ఒక నిరుపేద పిలిచినా కూడా పోతాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి. పోవాల్సిన బాధ్యత నా తునిపైన ఉంది. సావుకు పోవాలా, పెళ్లికి పోవాలా, ఏం జరిగినా పోవాలా, అది ఆయన బాధ్యత. అంతేగాని దాన్ని కూడా నువ్వు హేళన చేసి మాట్లాడుతున్నావే. ఓహో, నీకు వ్యూస్ కోసము ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం బాగుంటాయి చెప్పడానికి, కానీ అవి చూసి కింద ఒకసారి కామెంట్ చదువుకోక ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో. ఇదే అంజద్ బాషా అనే అతను ఎప్పటి నుంచి అయితే సర్వీస్ చేస్తున్నాడో కరోనా కాలంలో సొంత డబ్బులు ₹1 కోటి నిధులు కేటాయించినాడు. మీకు తెలుసా? అప్పుడు ఏడిపోయినా ఒక నువ్వు కానీ మీ బుల్లెట్ బ్యూరో
మీ ఆయన భర్త గారు ఎక్కడికి పోయినారు? ఒక్కరోజు అంటే ఒకరు కనీసం కడపలో ఎక్కడ కనపడలేదే, పోయి హైదరాబాద్లో దాముకున్నారు. గతంలో 2 సార్లు వరదలు వచ్చినాయి కడపలో, నువ్వెక్కడికి పోయినావు? మీ ఆయన వాసు గారు ఎక్కడికి పోయినారు? అప్పుడంతా కనపరాలేదే. అప్పుడంతా సర్వీస్ చేసింది ఎవరు? మేయర్ సురేష్ బాబు చేసినాడు, అంజద్ బాషా చేసినారు, వీళ్ళే సర్వీస్ చేసింది. అందుకనే ప్రజలు వాళ్ళని దీవించినారు. ఏదో గుడ్డినట్టేనో ఏదో లాటరీ పద్ధతిలో ఈసారి ఎమ్మెల్యే అయినావు నెక్స్ట్ అయితే ఇంకా నువ్వు ఎమ్మెల్యే అయ్యే చరిత్రే లేదు, అంత సీను కూడా లేదు. దయచేసి మేము కాదు అదుపులో పెట్టుకోవాల్సింది నోరు. నేను చెప్తాను అలా మీడియా ముఖంగా, నువ్వు ఒక స్త్రీ అయినందువల్ల నీకు సంస్కారం ఉంది కాబట్టి మా నాయకుడు అది నేర్పించినాడు కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆధారం లేని ఆరోపణలు, అప్పుడంటే ఎలక్షన్ల ముందంటే చేసినావు ఏదో ఆరోపణలు చేసేస్తే ఓట్లు పడతాయని. ఇప్పటికైనా నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడే మాటలు బేవకూపు ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడాల్సింది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు కాను ఒక ఎమ్మెల్యే ఉండి? దయచేసి ఇప్పటికైనా నువ్వు ప్రజల సంక్షేమం పైన అభివృద్ధి పైన కొంచెమైనా కేటాయించండి. ఇంకా నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా? పబ్లిక్ లో కుర్చీ ఎమ్మెల్యే అంటారు, ఇంకొక టీ స్టాల్ కాబట్టి ఏమంటారు తెలుసా? ఫ్లెక్సీ ఎమ్మెల్యే అంటారు. కుర్చీ ఎమ్మెల్యే అని ఎందుకంటారు తెలుసా? మేయర్ సురేష్ బాబు గారు కుర్చీ వేయలే అని గొడవ పడినాం. ఓకే, ఆగస్టు 15 నాడున స్వాతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరణ చేస్తారు. అసలు జెండా ఆవిష్కరణ అనేది మన పవిత్రమైనది. అలాంటి చోట పోయి నువ్వు జెండా ఆవిష్కరణ చూడకోకుండా నాకు కుర్చీ వేయలే, నాకు బెంచీ వేయలే, ఇదే నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఏమికా? ఇంకొకటి 330 కోట్లతో మా నాయకులు, ఇక్కడ ఉండే నాయకులు అంజద్ బాషా మరియు సురేష్ బాబు గారు ఒక క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు, అలాగే ఒక మెంటల్ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు, ఒక కార్డియోకి సంబంధించి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు. ఆ హాస్పిటల్ కి ఓపెనింగ్ కి పోయి మా జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేస్తే తర్వాత కొన్ని పరికరాలు వచ్చినప్పుడు నిన్ను పిలిస్తే అక్కడ కూడా బోర్డులో నా పేరు లేదని కొట్లాడిన చరిత్ర నీదికా? ఇంత మంచి హాస్పిటల్ తీసుకొని వస్తే హాస్పిటల్లో అక్కడికి రిక్రూట్మెంట్ చేయలేంత వరకు ఏ ఆఫీసర్లను వేలే, ఏ డాక్టర్లను వేలే, ఏ నర్సులు వేలే, మీరు కొట్లాడి వాటి గురించి కొట్లాడాల్సింది పోయి నాకు కుర్చీ వేయలేదు, నాకు బెంచీ వేయలేదని గొడవ పడుతున్నారు. ఇదే మీరు నిజంగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకునేది ప్రజలు ఇందుకేనా? కుర్చీల కోసమా మిమ్మల్ని ఎన్నుకునేది? ఇంకా మీరు చెప్పేదానికి మీరు చేసిన అభివృద్ధి గురించి చూస్తే కడప నగరంలో ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇప్పుడు బార్లు దాదాపు 20, వైన్ షాపులు చూస్తే 20. అసలు మన రిమ్సు పోయే దారిలో కలెక్టరేట్లో ఎంతో సుందరీకరణ చేసినారు మా అంజద్ బాషా గారు, మళ్ళా మా సురేష్ బాబు గారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. ఎందుకు? అక్కడ ఎంతో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు వస్తుంటారు, అలాగే అక్కడ ఉన్న ఎల్ఐసి క్వార్టర్స్ కానీ ఆ పక్కన ఉండే వాళ్ళు కానీ అక్కడ వాకింగ్కి బాగుంటుందని కొన్ని వందల మంది అక్కడ వాకింగ్ చేస్తున్నారు మహిళలు. ఇప్పుడు ఈ పొద్దున రా నువ్వురా, లేకపోతే నీ పార్టీ కార్యకర్తలను నీ పార్టీ నాయకులను పిలుచుకొని రా, ఒకసారి పోదాం సాయంత్రం. అక్కడికి పోతే రోడ్ల మడి ఎంతమంది మందు తాగుతా రోడ్ల పైన నిలబడుకున్నాడు, ఎదురుగా వైన్ షాపు, ఎదురుగా బారు, దాదాపు 2000 మంది అక్కడ రోడ్డు పోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అంబులెన్స్ పోవాలంటే ఎట్లా పోవాలా, అక్కడికి డాక్టర్లు పోవాలంటే ఎట్లా పోవాలా? దీని గురించి మాట్లాడక ఇంకోటెందుకు కూతవేటి దూరంలో రాజీవ్ పార్క్ ఉంది. రాజీవ్ పార్క్ అసలు నువ్వు ఒక మహిళా ఎమ్మెల్యే అయ్యండి, ఒక మహిళా ఎమ్మెల్యేను, అలాంటిది అక్కడ లేడీస్ హాస్టల్ ఉండి లేడీస్ హాస్టల్ పక్కన వైన్ షాప్ ఎట్లా పెట్టిస్తావు? అది కూడా నీ పక్కన ఉండే ఒక వ్యక్తికి నువ్వు వైన్ షాప్ కేటాయించినావు. చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి, పక్కన బడి ఉంది, పక్కన లేడీస్ హాస్టల్ ఉంది, అది కూడా రెడ్డిస్ లేడీస్ హాస్టలే కా మీ సామాజిక వర్గం సంబంధించిన హాస్టలే. నువ్వు ఏ విధంగా అక్కడ నువ్వు వైన్ షాప్ కేటాయిస్తావు? దానికి తోడు అక్కడ 100 మంది రోజు మందు తాగుతారు, పొద్దునలే రాత్రిలే. అక్కడ అసలు రాజీవ్ పార్క్ని 9 కోట్లతో మా నాయకులు అంజద్ బాషా, మా నాయకులు సురేష్ బాబు గారు అభివృద్ధి చేసినారు. దేనికోసం? వాకర్ల కోసం, మనకంటూ ఒక రాజీవ్ పార్క్ ఉండాలని చెప్పి. ఇదే మీ హయాంలో నిరుపయోగం పడి ఉంది 2014 నుంచి 19లో. అప్పుడు చేసిండొచ్చు కదా, అప్పుడు కానీ ఇప్పుడు ఎందుకు అయింది? మా నాయకుల చొరవ వల్ల. అది గుర్తుపెట్టుకో. అలాంటి చోట కూడా నువ్వు ఇప్పుడు ఈ మహిళలు ఉండే చోట నువ్వు మందు తాపిస్తున్నావు అంటే ఇంకా నీకు ఏం సంస్కారం ఉందని మీడియా ముఖంగా నేను అడుగుతున్నా. మా మేయర్ గారి పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా క్లుప్తంగా వివరిస్తాం. మా మేయర్ని పదవిని తొలగించామని చెప్పి నిన్న పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. మా మేయర్ని మీరేం తొలగించే మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తొలగించడం తప్ప వేరే ఒకటి లేనే లేదు. ఇప్పటికీ మా మేయర్ గారికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది. ఆ కోర్టులో కేసు ఉంటే ఆ కేసు సంబంధించి కూడా 3 వాయిదాలు అయినా కూడా ఇంతవరకు మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఈ కమిషనర్ కానీ ఎవరే కానీ కౌంటర్ వేసిన దాఖలే లేవు. అందులో మొట్టమొదటిగా జరిగిన విషయం ఏమంటే మొట్టమొదట మీరు ఒక కంప్లైంట్ ఇవ్వడం, విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయడం, ఆ తర్వాత మా మేయర్ గారిని పదవి నుండి తొలగించడానికి 2 వారాల తర్వాత తొలగిస్తామని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్ తర్వాత మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం,
ఆర్డర్ తర్వాత మేము కోర్టుకు వెళ్తే న్యాయస్థానాల పైన మా మేయర్ గారికి కానీ మా పార్టీకి కానీ నమ్మకం ఉంది. ఆ న్యాయస్థానంలో మాకు మాకు అనుకూలంగా తీర్పు వచ్చే సమయంలో 2 సార్లు కేసు వాయిదాల్లో కౌంటర్ వేసి 3వసారి ఇదే ప్రభుత్వం ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేము వేసిన కౌంటర్ని మేము కేసు వేసిన దాన్ని విత్డ్రా అవుతున్నామని చెప్పి ఆ పొద్దు విత్డ్రా అయినారు. మేము కేసు ఎన్నికకి తీసుకుంటున్నామని. అది ఆ తర్వాత మళ్ళీ 1 నెల తర్వాత ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మళ్ళీ మీ విచారణకు పిలిపిస్తున్నామని చెప్పి విచారణ పిలిపించి ఒకసారి పిలిచిన తర్వాత 2వసారి తర్వాత 4 రోజుల తర్వాత మిమ్మల్ని పదవి నుండి తొలగిస్తున్నాం అని చెప్పి రాత్రి జీవో ఇచ్చి మరుసటి రోజు ఇన్ఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్ని చేయమని చెప్పి జీవో ఇచ్చినారు. అవన్నీ కూడా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా చేశారే తప్ప ఈ పొద్దుడికి ఇప్పటికి కూడా మా మేయర్ సురేష్ బాబు గారి కేసు తెగలేదు. కేసు తెగాలంటే మీరు వెంటనే ముందు కౌంటర్ వేయించండి. మా మేయర్ గారి అవినీతి కానీ ఇంకోటి కానీ బయటపడేదానికి ఉంటుంది. అటువంటి ఏమీ చేయకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. అంతే తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా మా మేయర్ గారు మళ్ళీ మేయర్ ఆనిముత్యమాలు వస్తారు. అది రావాలంటే మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీ అధికారులు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కౌంటర్ వేయించాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ కార్యకర్తల సమావేశంలో నా గురించి కొన్ని విషయాలు మేడం గారు చెప్పారు. మేడం గారు గత తుఫాను రోజున మీ కార్యకర్తలు బుగ్గవంక రిటర్నింగ్ వాళ్ళ దగ్గరికి పోయి ఏ విధంగా విచక్షణ కోల్పోయి కార్పొరేటర్లను కుక్కలని ఒక వ్యక్తి, నా వెంట్రుక పీక్కుంటారానని ఇంకొక వ్యక్తి మాట్లాడారు. మేడం గారు కార్పొరేటర్లలో 50 మందిలో 26 మంది మహిళలు ఉన్నారు. మీ కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడారో ఆ రోజు ఆ వీడియో మీరు చూడలేదా? ఆ వీడియో మీకు వాళ్ళు వినిపించలేదా మేడం గారు? అక్కడ నుంచి అర్ధగంట తర్వాత డైరెక్ట్గా నా డివిజన్లోని రిజ్వాన్ నగర్లోకి వచ్చి ఒక వీడియో తీస్తా, ఈ కార్పొరేటరు ఈ ఏరియాలో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు, ఈ 15 ఫైనాన్స్ రోడ్డుకు గ్రావెల్ తోలింటే మేము తోలిచ్చాం మేము చేపిస్తామంటే నేను అక్కడికి పోయి నేను పోయినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి నేను ఇంటికి పోయే వరకు నా వెంట వీడియోలు ఎడిటింగ్లు షూటింగ్లు జరిపారు మీ వాళ్ళు. నేను ఎక్కడ కూడా ఏ మహిళనైనా కానీ తిట్టింటే ఆ వీడియో చూపండి. నేను ఏ ఎస్సీ సోదరునైనా ఆర్గ్యుమెంట్ జరిగే ప్రాంతంలో ఎవరినైనా ఎస్సీ సోదరుని తిట్టి అవమానకరంగా మాట్లాడినా కానీ, మహిళలను తిట్టి అవమానకరంగా మాట్లాడినా కానీ మీ వాళ్ళు పూర్తి వీడియోలు షూటింగ్లు ఎడిటింగ్లు యాడింగ్లు అన్నీ చేశారు మేడం. ఆ వీడియో పెట్టమనండి. నేను ఏ మహిళనైనా అక్కడ తిట్టింటే, ఏ ఎస్సీ సోదరునైనా ఆ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు తిట్టింటే మీరేదో చంపల మీద కొడతామన్నారు కదా, మీరు కొట్టాల్సిన అవసరం లేదు మేడం. నా చంప మీ దగ్గరికి తెచ్చి పెడతాను, నిరూపించండి. మీ మన్సూర్ అలీ ఖాన్ అతను నగర అధ్యక్షుడో లేకుంటే 149 డివిజన్ ఇన్ఛార్జో అది ఆయనకే తెలియాల. ప్రతి దానికి వచ్చి వీధిలో ఆడోళ్ళ దగ్గరికి వచ్చేది, ఈ రోడ్డు శాంక్షన్ అయింది, కార్పొరేటరు వేయకుండా డబ్బులు తినేస్తున్నాడు. అది ఎక్కడైనా జరుగుతుందా మేడం? రోడ్డు వేయకుండా డబ్బులు తినేసేది ఎక్కడైనా జరిగిందా? జరుగుతుందా? తప్పుడు మాటలన్నీ చెప్పే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి అతను ఏదో తప్పుడు సమాచారం మీకు అందిస్తే మీరు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు మేడం. మీరు ఆ వీడియో ఉంటే పెట్టండి. నేను మహిళని తిట్టింది కానీ ఏ ఎస్సీ సోదరునైనా అవమానకరంగా మాట్లాడి తిట్టానని మీరు అంటున్నారు. ఆ 2 వీడియోలు వదలండి. పూర్తి వీడియోలు మీ వాళ్ళు తీశారు. నేను అక్కడికి వచ్చినప్పటి నుంచి నేను దారంబడి నన్ను వీడియోలు ఇండ్ల మీద నిలబెట్టి వీడియోలు తీసుకుంటా. నేను ఏమన్నా ఒక స్మగ్లరా లేకుంటే ఒక ఉగ్రవాదినా? ఈ విధంగా ప్రవర్తిస్తున్నానంటే మన్సూర్ అలీ ఖాన్ మీరు అతనికి సపోర్ట్ చేస్తున్నారంటే ఈ కడప నగరాన్ని ఏమి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారేమో. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మేడం గారు, నేను ఆ ప్రాంతంలో మహిళలను తిట్టింటే ఆ వీడియో పెట్టండి, లేకుంటే ఆ ప్రాంతంలో వచ్చి ఎంక్వైరీ చేస్తాం. ఎవరో ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి. ఎందుకు మేడం ఇంత అబద్ధాలు ఆయన చెప్తే మన్సూర్ అలీ ఖాన్ మీరు కూడా అతనికి సపోర్టుగా అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే నా చంప మీ దగ్గరికి తెస్తాను, పగలగొట్టండి నా చంపను. అక్కడ ఏమన్నా నేను తిట్టింటే, ఎందుకంటే అనవసరంగా మా మీద ఎందుకు మేడం నిందలు? నేను ఏ తప్పు చేయలేదని
మీడియా ముఖంగా ఈ కడప నగర ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆ సమావేశంలో కడప అభివృద్ధి గురించో కడప డెవలప్మెంట్ గురించో అనుకుంటే అది ఏది కాదు. రౌడీయిజం ఎట్ట చేయాలా, గుండాయిజం ఎట్ట చేయాలనే సమావేశాన్ని ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూస్తుంటే ఎమ్మెల్యే గారిని చూస్తుంటే భయమేస్తుంది. ఎక్కడ కాలేజీ పిల్లలు రౌడీలు అవుతారో, ఎక్కడ కూలీలు గుండాలు అవుతారో అని భయమేస్తుంది. ఆమె విధానం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్యాంట్ ఇప్పదీసి చొక్కాలు ఇప్పదీసి కొట్టి రోడ్ల మీద కొడుతూ తీసుకుని వెళ్తామంటారంట. ఆ విధంగా మాట్లాడే వ్యక్తి ఎమ్మెల్యే గారు. ఈరోజు 200 మంది కాదు, 200 పక్కన 0 పెట్టి 2000 మంది వచ్చినా కూడా మేము తరిమి కొడతా అంటే వాళ్ళు తలదాచుకునే దానికి స్థలం కూడా లేకుండా చేస్తాం. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఎమ్మెల్యే గారు కడప నగర ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు గుండాయిజమో ఎవరు రౌడీయిజం చేస్తున్నారని. ఈ విధంగా ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సింది. అదే డివిజన్లలో వస్తే డివిజన్ అభివృద్ధి గురించి చేయండి, ప్రజల అభివృద్ధి గురించి చూడండి. ప్రజలు ఒకటే చెప్తున్నారు, వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి, వితంతు పెన్షన్లు అయితేనేమి, వికలాంగుల పెన్షన్ అయితేనేమి, ఇలాంటి పెన్షన్లు అందరూ ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారని. వాళ్ళ గురించి మాట్లాడండి. భూమి పుట్టక ముందు సర్పంచ్గా, జడ్పీ చైర్మన్గా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పీరియడ్లో అధ్యక్షులుగా, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అధ్యక్షులుగా చేసినటువంటి ఒక సీనియర్ నాయకుడు మా కడప కింగ్ సురేష్ బాబు గారు. ఆయన కుర్చీ గురించి మాట్లాడుతున్నారు. ఆయన కుర్చీ మీద ఆశ లేదు. ఆయన కింద కుర్చీ అయినా ప్రజలకు మేలు చేస్తారు. కుర్చీ గురించి పాకులాడేవారు ఎవరో ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఈరోజు ఆయన కక్ష సాధింపుతో ఆయన కుర్చీ నుంచి చేయాలనే ఉద్దేశంతో మీరు చేశారు. ఇలాంటివి మానుకునేసి ప్రజలకు ఎప్పుడైనా మేలు చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నా. నిన్నటి దినాన కడపలో కడప ఎమ్మెల్యే పెట్టిన మీటింగు చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. అక్క మాధవక్క, నువ్వు నిన్న మీ కార్యకర్తలతో పెట్టిన మీటింగు ఒక రౌడీలకు ట్రైనింగ్ ఇచ్చినలాగా ఉంది. అది ఎందుకంటే నువ్వు మాట్లాడే తీరు, నువ్వు అరిసే కేకలు, నువ్వు గాండ్రించే గాండ్రింపు. ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కార్యకర్తలతో మాట్లాడాలనేది ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. మీరు మాట్లాడే తీరు చూస్తుంటే మీ భర్తనే నీ వైపు ఎగమల్లుకొని ఉన్నాడు. ఏంది ఈమె ఇట మాట్లాడుతుంది అని నీకు అర్థమవుతుందో లేదో. ఇవన్నీ వదిలిపెట్టాక నువ్వైతే వైసీపీ నాయకులను మాట్లాడే మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయి. కడప ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిన్ను కడపలో ఒక మహిళ ఎమ్మెల్యేగా తొలిగా వచ్చింది, ఆమెను గెలిపించుకుంటే మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని కడప ప్రజలందరూ ఓట్లేసి నేను గెలిపించి నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆ సీటులో నువ్వు కూర్చొని మేయర్ ఇంటి మీద చెత్త పెట్టి చెత్త రాజకీయం చేసి చెత్త ఎమ్మెల్యేగా అయిపోయినావు. మరి మేము ఒకటే అడుగుతాను ఈ మీడియా ముఖంగా, అక్క ఎమ్మెల్యే నువ్వు ఏం నిధులు తీసుకొచ్చినావు, ఎంత డెవలప్ చేసినావు, ఏం నిధులు తెచ్చినావు, ఎంత డెవలప్ చేసినావు? మేమున్నే టైంలో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే టైంలో మా 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనాతో మేము ఇబ్బంది పడినాం. కానీ మేము చేసింది, పరిపాలన చేసింది 2.5 సంవత్సరమే. 2.5 సంవత్సరంలో మేమేం డెవలప్ చేసినామో నువ్వే సెంటర్కి పిలిస్తే ఆ సెంటర్కి మేము వస్తాం. వస్తావా నువ్వు నీ డెవలప్ గురించి చెప్పడానికి? నువ్వు చేసిన మేలు చెప్పడానికి నువ్వు వస్తావా? మేమైతే రెడీ. నువ్వు పిలిచి ఛాలెంజ్ చేస్తాడా? మేము ఈరోజు వచ్చి ఊరికే వాళ్ళ ఫ్యాన్లు ఊడిపోతాయి, వీళ్ళ డ్రాయర్లు ఊడిపోతాయి, వాళ్ళ చొక్కాలు ఊడిపోతాయి. అది కాదక్క ఎమ్మెల్యే మాట్లాడాల్సింది. నువ్వే పర్పస్ మీద వచ్చినావు? ఎలక్షన్లకు ముందు ఏం హామీలు ఇచ్చినావు? మీ నాయకుడు ఏం హామీలు ఇచ్చినాడు? నువ్వేమి హామీ ఇచ్చినావు? నేను గెలిచిన తర్వాత ఏం చేసినా చేయలేదా? ప్రజలు ఈ మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. నువ్వు వచ్చిన ఆరు నుంచి నీ కార్యకర్తలు మాత్రమే పెట్టుకొని అవి ఈడిపోతాయి పద్ధతిగా లేదు. ఆడవాళ్ళ ముందర సిగ్గుపడతాడం. అసలు ఒక మహిళ, అందులో నువ్వు ఎమ్మెల్యే స్థానం, ఎమ్మెల్యే నువ్వు ఇంత నీచంగా మగవాళ్ళని మాట్లాడుతాడమంటే నువ్వేదో అర్థమవుతుంది. మేము ఇప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకుంటాం అక్క, నువ్వు ఏ టైంలో పిలిచినా మేము చేసిన డెవలప్ గురించి, నువ్వు చేసిన నిధుల గురించి, డెవలప్ గురించి నువ్వే సెంటర్కి రమ్మంటే ఆ సెంటర్కి వస్తాం. నువ్వు ఛాలెంజ్ అయితే చెప్పక నువ్వే